హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం చాలా మందికి గ్రేజర్ తీసుకోవాలని అయితే ఉంటుంది. సో గ్రేజర్ తీసుకోవాలనుకున్నప్పుడు మెయిన్గా మీరు ఆలోచించేది ఏంది? సో ఇన్స్టెంట్ గ్రేజర్ తీసుకోవాలా లేదా స్టోరేజ్ గ్రేజర్ తీసుకోవాలా? చాలా మంది ఏం చెప్తారంటే ఇన్స్టెంట్ తీసుకుంటే మనకు తక్కువ కరెంట్ బిల్ వస్తుంది, సో ఎన్ని వాటర్ అయినా మనం తీసుకోవచ్చు అని అయితే అంటారు. సో స్టోరేజ్ గ్రేజర్లో మనకు ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కరి లాగా ఉంటుంది. సో పక్కన వాళ్ళని చూసి తీసుకోవడం, లేదా కొంతమంది యూట్యూబర్స్ ఏమంటారంటే సో మీరు ఒకరు ఇద్దరు ఉంటే ఇన్స్టెంట్కి వెళ్ళిపోండి, ఎక్కువ మంది ఉంటే స్టోరేజ్కి వెళ్ళిపోండి అని అయితే చెప్తా ఉంటారు. సో అసలు ఎక్కువ మంది ఉన్నా స్టోరేజ్ తీసుకోవచ్చు, తక్కువ మంది ఉన్నా స్టోరేజ్ తీసుకోవచ్చు, ఎక్కువ మంది ఉన్నా కూడా ఇన్స్టెంట్ తీసుకోవచ్చు, తక్కువ మంది ఉన్నా కూడా ఇన్స్టెంట్ తీసుకోవచ్చు. సో మీరు దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ చూసుకోవాలి. సో చాలామంది ఎన్ని మంది ఉన్నా కూడా, ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇన్స్టెంట్ ఉంది, స్టోరేజ్ ఉంది. సో మేము ఎన్ని మంది ఉన్నా కూడా ఇన్స్టెంట్ వాడుతున్నాం, అలాగే స్టోరేజ్ కూడా వాడుతున్నాం. సో దాని అడ్వాంటేజ్ దానికే, దీని అడ్వాంటేజెస్ దీనికే. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏది ఎవరికి బాగుంటుంది, దేంట్లో మనకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి, సో ఏది మనకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అయితే మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మెయిన్గా మనం ఇన్స్టెంట్ గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇన్స్టెంట్కి స్టోరేజ్కి మీరు పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. సో స్టోరేజ్ అంటే దాంట్లో ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది, సో ఇన్స్టెంట్ అంటే చిన్న ట్యాంక్ ఉంటుంది. స్టోరేజ్లో మీకు వాటర్ అనేది హీట్ అయ్యి అట్నే స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇన్స్టెంట్లో స్టోరేజ్ వాటర్ అయితే మనకు ఉండదు. సో హీట్ అయ్యి వాటర్ అయితే దాంట్లో అయితే ఉండదు. ఇప్పుడు మెయిన్గా మనం కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తున్నాం. సో ఇన్స్టెంట్లో వచ్చేసి కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుందని అయితే మిత్ అయితే అది. సో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే స్టోరేజ్లో 2 కిలోవాట్ ఫిలమెంట్ అయితే వాడతారు. అంటే హీట్ అవుతుంది కదా, మనం బకెట్లో పెడతాం చూడండి, ఆ ఫిలమెంట్ అయితే 2000 వాట్స్ అయితే దాంట్లో ఉంటుంది స్టోరేజ్ గేజర్లో. ఇన్స్టెంట్లో ఏం జరుగుతుందంటే 3000 వాట్స్ అయితే ఉంటుంది. సో ఏసీ అంత కరెంట్ అయితే ఇది తీసుకుంటుంది ఇన్స్టెంట్. అది ఎందుకు అంత కరెంట్ ఎక్కువ తీసుకుంటుందంటే, సో ఆ వాటర్ అనేది మీకు వెంటనే మీరు స్విచ్ చేయడం హీట్గా రావాలంటే రాదు కదా, మామూలుగా తక్కువ వాటేజ్ ఉంటే. సో అందుకని 3 కిలోవాట్ వాడతారు, దాంట్లో ఎక్కువ హీట్ మనకు అది ప్రొవైడ్ చేస్తుంది ఫిలమెంట్ అయితే. సో మీకు త్వరగా అయితే హీట్ అయ్యే వాటర్ అయితే వస్తాయి. సో ఇప్పుడు బాగానే ఉంది, కరెంట్ బిల్ ప్రాబ్లం లేదు మాకు అనుకుంటే, సో ఓకే వదిలేయచ్చు. కరెంట్ బిల్ విషయానికి వస్తే వదిలేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ గ్రేజర్ స్పీడ్గా వాటర్ వస్తాయా? రావు. సో ఎందుకు వాటర్ స్పీడ్గా రావు అంటే, సో మీ వాటర్ ఫ్లో ట్యాంక్ నుంచి వస్తాయి వాటరు. సో అవి సర్రని మీ ఇన్స్టెంట్ గ్రేజర్లోకి వచ్చి అక్కడి నుంచి కిందకి వస్తే అవి ఎప్పుడు హీట్ అవుతాయి? అసలు అవ్వలేవు. కాబట్టి సో స్లోగా పెడతారు. టెక్నాలజీ అనేది గ్రేజర్లో ఇన్స్టెంట్లో స్లోగా ఉంటుంది. సో మనం కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉండొచ్చు ఇన్స్టెంట్ గ్రేజర్. వాళ్ళైతే ట్యాప్ స్లోగా తిప్పుకుంటారు. ఎందుకు ట్యాప్ స్లోగా తిప్పుకుంటారు? సో మనకు స్పీడ్గా వచ్చేస్తే వాటర్ హీట్ ఎక్కువ. సో హీట్ ఎక్కువ కాబట్టి స్లోగా సన్నగా పెట్టుకుంటారు, కాబట్టి ఆ వాటర్ అక్కడ స్టోర్ అయ్యి హీట్ అయ్యి వస్తాయి. సో ఇంకొక అదే మీరు స్టోరేజ్లో తీసుకోండి. సో ఒక 5 నిమిషాలు వేస్తారు, సో ఆ హీట్ ఎక్కిపోయి ఉంటాయి ఆల్రెడీ. తర్వాత మీరు ట్యాప్ తిప్పుకుంటారు. సో ఇప్పుడు 10 లీటర్లు అనుకోండి, 10 లీటర్లు అయితే ఎగ్జాక్ట్గా మీకు బయట అయితే రావు కానివ్వండి, అది వేరే విషయం. సో 7 లీటర్స్ 8 లీటర్స్ అయితే మనకు అవుట్పుట్ అయితే హాట్ వాటర్ వస్తాయి. సో అది దానికి. ఇప్పుడు మీరు స్లోగా తిప్పుకొని ఇంతసేపు వాటర్ ఆన్ చేసి పెట్టుకుంటారు కదా హీటర్. సో ఇప్పుడు ఆ బకెట్ నిండడానికి మనకు ఒక 10 నిమిషాలు పడుతుంది అనుకోండి. సో స్టోరేజ్ గ్రేజర్లో మనకు 10 లీటర్స్, ఇది ఒక 10 లీటర్స్, అదొక 10 లీటర్స్, రెండు సేమే. కాకపోతే మనం టైం ఇక్కడ చూసుకోవాలి. సో ఇది వేసినంతసేపు మనకు రన్నింగ్లోనే ఉంటుంది. హాట్ వాటర్ మనం పోసుకునేంత వస్తాయి కరెక్టే. హాట్ వాటర్ అయితే నిండుతూ ఉంటుంది 10 నిమిషాలు, ఇది కూడా నిండిపోయింది. సో ఇది ఆల్రెడీ వేసి పెట్టున్నాం మనం, ఇది హీట్ ఎక్కిపోతుంది 5 నిమిషాల్లో. సో దీంతో పోలిసి ఇది త్వరగా హీట్ ఎక్కుతుందిలేండి. సో స్టోరేజ్ గ్రేజర్ హీట్ ఎక్కిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 10 లీటర్లు మనం 10 నిమిషాలు పట్టింది కదా 10 లీటర్లు నిండడానికి, అదే మనకు అది 5 నిమిషాల్లో హీట్ ఎక్కిపోయింది 10 లీటర్లు. సో ఇప్పుడు మనం స్విచ్ ఆపేసి వాటర్ తిప్పామనుకోండి ఒకవేళ, దీంతో పోలిస్తే అవి హీట్ ఎక్కువ వస్తాయి. సో ఏదైతే 10 లీటర్లు మీరు గ్రేజర్ కొనుక్కున్నారో అది ఆ హీట్ ఎక్కువ వస్తుంది. సో మనం స్టోరేజ్ గ్రేజర్లో ప్లస్ ఏంటంటే, ఇన్స్టెంట్ గ్రేజర్ కంటే మనం స్టోరేజ్ గ్రేజర్లో ఎక్కువ హీట్ని అయితే మనం తీసుకోవచ్చు. సో ఇది సర్టెన్ డిగ్రీస్ వరకే వస్తుంది. సో మనం స్పీడ్ తిప్పేసాం అనుకోండి అసలు ఆ వేడిగానే రావు, సన్నగా తిప్పితే లైట్గా మనం పోసుకునేంత వాటర్ అయితే వస్తాయి. అదే స్టోరేజ్లో అనుకోండి, సో మీరు చెయ్యి కూడా పెట్టలేరు, అంత హీట్ అయితే వస్తాయి. సో ఇప్పుడు 10 నిమిషాలు ఇది టైం అయితే తీసుకునేసింది ఓకే, అది 5 నిమిషాలు నిండిపోయి హీట్ ఎక్కిపోయి ఆగిపోయినది గ్రేజర్. సో ఆ వాటర్ ఎక్కువ హీట్ వస్తాయి. సో ఆ 10 లీటర్ల వాటర్ మీరు పట్టుకొని దానికి కోల్డ్ వాటర్ కానీ యాడ్ చేసుకుంటే 20 లీటర్లు అవుతాయి. సో 20 లీటర్లు కాకపోయినా ఒక 15 లీటర్లు అయినా వేసుకోండి. సో ఇప్పుడు ఏది బెస్ట్ అంటారు?
టైం విషయానికి వస్తే అది 2 కిలోవాట్, ఇది 3 కిలోవాట్. సో టైం విషయానికి వస్తే ఇది 10 నిమిషాలు, అది కూడా 10 నిమిషాలు వేసుకోండి. అది అక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఎక్కువ హీట్ అయితే వస్తుంది, దీంట్లో ఎక్కువ హీట్ రాదు. ఇది మెయిన్ ప్లస్ ఇక్కడ. సో ఎక్కువ హీట్ వచ్చినప్పుడు మనం ఎక్కువ హీట్ వస్తే ఏం చేస్తాం, వాటర్ చల్లబెట్టుకుంటాం. సో మనకు తగ్గ హీట్కి మనం అయితే పోసుకోగలుగుతాం కాబట్టి ఆ స్టోరేజ్ గేజర్లో ఉన్న వాటర్ని తగ్గిస్తాం మనం హీట్. సో అప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా హీట్ అయితే పెరుగుతుంది. ఇక్కడ మనకు సర్టెన్ డిగ్రీస్ వస్తుంది కాబట్టి అంత హీట్ అయితే ఉండదు, మనం పోసుకునేంత హీట్ ఉంటాయి, కానీ ఎక్కువ లాంగ్ అయితే ఉండదు. సో ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మీరు పోసుకుందాం అనుకుంటే అవి చల్లారిపోతాయి. సో ఇది మెయిన్గా దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుంటే, సో ఇన్స్టెంట్ గ్రేజర్ అనేది చాలామంది ఎవరైనా పోసుకోవచ్చు. సో సన్నంగా తిప్పుకొని పెట్టుకుంటే మీరు పోసుకునే హీటే వస్తాయి. సో ఎంత సేపు వేసి పెట్టుంటే అంతసేపు వాటర్ వస్తూనే ఉంటాయి. సో ఈ 3 లీటర్స్ ఇన్స్టెంట్ గ్రేజర్ ఇప్పుడు మీరు కొంటా ఉన్నారు, 2500 3000 పెట్టి కొంటా ఉన్నారు చూడండి, ఆ హీటర్ కంటే కూడా ఇంకా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి చిన్నది పోర్టబుల్ గ్రేజర్ వస్తుంది. నేను పిక్చర్ వేస్తున్నాను కదా, సో ఆ పోర్టబుల్ గ్రేజర్ తీసుకోండి. ఇంకా ప్లస్ అది కూడా సన్నంగానే వస్తాయి, ఇది సన్నంగానే వస్తాయి. సో దాంతో పోలిసి ఇది మేలు కదా, రేట్లో మీకు 1000 రూపాయలు 500లోనే వచ్చేస్తుంది. సో అది వచ్చేసి 3000 2500 పెట్టాలి దానికి. సో మీరు బకెట్లోకి పట్టుకుంటారు కాబట్టి అదైనా ఒకటే ఇదైనా ఒకటే నా దృష్టిలో. స్టోరేజ్ తీసుకునే పని అయితే సో అది ఫిట్ చేసుకుంటే మీరు హీట్ చేస్తారు, ఓకే, అది వేరే విషయం. సో ఇన్స్టెంట్ తీసుకునేప్పుడు 3 లీటర్స్ అయినా ఒకటే. సో చాలామంది 5 లీటర్స్ కూడా తీసుకుంటా ఉంటారు, ఆ 5 లీటర్స్ కూడా అవసరం లేదు. సో 3 లీటర్స్కి 5 లీటర్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో 3 లీటర్స్ ఆన్ చేస్తే వస్తాయి, ఆ 5 లీటర్స్ అనేది కొంచెం సేపు ఆన్ చేసి పెట్టుకుని తర్వాత అయితే మనం వాడుకుంటాం. 5 లీటర్స్ రావు అసలు, అది వేస్ట్. సో తీసుకుంటే పోర్టబుల్ గ్రేజర్ తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం, అది 3 లీటర్స్ అయినా తీసుకోవచ్చు, లేదా స్టోరేజ్కి వెళ్ళిపోండి. స్టోరేజ్ అంటే 10, దానికి తక్కువ అయితే వేస్ట్ నా దృష్టిలో అయితే. సో 10 తీసుకుంటే దాంట్లో 8 or 7 హాట్ వాటర్ వస్తాయి, మిగతాది మనం యాడ్ చేసుకుంటాం, అంతే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే. సో చాలామంది ఏ కంపెనీ తీసుకోవాలని అయితే ఆలోచిస్తూ ఉంటారు. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేస్తానంటే ఏ కంపెనీ తీసుకోవాలి, అది ఏ గ్రేజర్లు బాగుంటాయి, స్టోరేజ్లో ఎన్ని బాగున్నాయి, ఇన్స్టెంట్లో ఎన్ని బాగున్నాయి, పోర్టబుల్లో ఏమేమి బాగుంటాయి అని అయితే చెప్తా. సో నెక్స్ట్ వీడియో దానికనే చేస్తాను, అప్పుడైతే మీరు చూడండి, నేను లింక్స్ కూడా ఇస్తాను. సో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఎక్కడైనా బై చేయాలనుకున్నా మంచి గ్రేజెస్ అయితే పిక్ చేసి నేను ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. సో అప్పుడు మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఫ్రెండ్స్. సో అది అక్కడ మీకు వాటర్ అయితే స్టోర్ అవుతాయి. ఇది 8 మంది అయినా పోసుకోవచ్చు, ఆ స్టోరేజ్ గ్రేజర్ అయినా 8 మంది అయినా పోసుకోవచ్చు. సో ఇక్కడ టెక్నాలజీ అది ఎక్కువసేపు ఉండి మనం వాటర్ బాయిల్ అయ్యి పోసుకునే కంటే టెక్నాలజీ స్పీడప్ అయింది కాబట్టి వాటర్ అయితే స్పీడ్గా వస్తున్నాయి, కానీ అవుట్పుట్ అనేది స్పీడ్గా రావు. సో ప్రెజర్ రాదు మెయిన్. సో ఇన్స్టెంట్లో ప్రెజర్ అయితే సన్నంగా వస్తాయి, అప్పుడే మనకు హాట్ వాటర్ అయితే తీసుకోగలుగుతాం. అదే స్టోరేజ్లో అనుకోండి, సో మీరు హీట్ చేసిన వాటర్ కదా ఆల్రెడీ, మీరు ట్యాప్ తిప్పడం ఫుల్గా వస్తాయి, ట్యాప్ నిండకు వచ్చి గబా నిండిపోతుంది సో బకెట్ అనేది. సో దాంట్లో ప్రెజర్ ఎక్కువ వస్తాయి, దీంట్లో ప్రెజర్ రావు. ప్రెజర్ పెట్టారంటే మీకు హాట్ వాటర్ రావు, అది మెయిన్. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎంతో కొంత ఇన్స్టెంట్కి స్టోరేజ్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ అయితే. సో మీ ఒపీనియన్ అది, మీరు ఇన్స్టెంట్ తీసుకోవాలనుకుంటే ఇన్స్టెంట్ పక్కన పెట్టేసి పోర్టబుల్ గ్రేజర్స్ ఉంటాయి చిన్నవి, సో అవి తీసుకొని మీరు హాట్ వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ తీసుకోవాలనుకుంటే ఇంకా ప్లస్. సో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఎక్కువ రేటు కూడా ఉంటుంది, సో రేటు కూడా మెయిన్ కాబట్టి పోర్టబుల్ తీసుకోండి ఇన్స్టెంట్ కంటే కూడా. సో అది వచ్చేసి స్టోరేజ్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేనైతే చెప్తా. సో కామెంట్ చేయండి, మోస్ట్లీ నేను అందరికీ రిప్లై ఇస్తా, ఎవరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే విడాలనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు చూస్తున్నారు, ఎంతసేపు చూసారంటే మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకుంటా వీడియో. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నేను చేసే వీడియోస్ అన్ని మీకు యూస్ఫుల్ అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఇంకొక మంచి వీడియోతో సో ఎలాంటి గ్రేజ్ కావాలో నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.